సో గైస్ మన హైదరాబాద్లో కొత్తగా 4800 ఏఐ ఉద్యోగాలు అయితే రాబోతున్నాయి. దీనికి సంబంధించి మైక్రోసాఫ్ట్ కొత్త ఆఫీస్ అయితే ఓపెన్ చేసింది. సో దాదాపు మొత్తం కూడా ఏంటి అంటే మెయిన్గా 4800 ఏఐ జాబ్స్ అనేవి వాళ్ళు ప్లాన్ చేస్తున్నారని చెప్పి దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. ఇది కూడా మన హైదరాబాద్లోనే గచ్చిబౌలిలో మైక్రోసాఫ్ట్ కొత్త ఆఫీస్లో. సో అందరూ కూడా దీని గురించి ఆలోచించండి. ఇదేంటి అంటే కమింగ్ డేస్లో ఏఐ టూల్స్, ఏఐ బేస్డ్ టూల్స్, ఏఐ ఇంటిగ్రేటెడ్ అయిన టూల్స్, ఏఐ మీద డిపెండ్ అయ్యి ఏఐతో కలిసి పనిచేసే టూల్స్కే ఫ్యూచర్ ఉంటుంది. అండ్ అలా కాకుండా ఏంటి అంటే కంప్లీట్లీ ఏఐతో సంబంధం లేకుండా, అంటే ఇక్కడ ఏంటి అంటే ప్రతి టెక్నాలజీ, అంటే ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే ఏఐ అంటున్నారు ఓన్లీ ఏఐ ఉద్యోగాలు ఉంటాయి, వేరే ఉద్యోగాలు ఉండవు. అలా ఏం కాదు. ఏఐకి సంబంధించిన దాన్ని సపోర్ట్ తీసుకునే ప్రతి ఉద్యోగాలు, ప్రతి టెక్నాలజీకి ప్రాబ్లం ఉండదు. కాకపోతే ఏంటి అంటే ఆ టెక్నాలజీ అప్గ్రేడేషన్లో పార్ట్గా డెఫినెట్లీ ఏఐని సపోర్ట్ తీసుకున్నవి కొంచెం ఫాస్ట్గా గ్రో అయితే అండ్ ఫ్యూచరిస్టిక్గా చూసుకున్నా కానీ అవి మంచిగా ఉంటాయి. సో ఇది ఒకసారి ఆలోచించండి. డెఫినెట్లీ ఇదైతే మనకు చాలా మంచి విషయం. మన హైదరాబాద్లో కొత్తగా 4800 ఏఐ ఉద్యోగాలు రాబోతున్నాయి. ఎవరైతే డేటా సైన్స్ విత్ ఎంఎల్, డేటా సైన్స్ విత్ ఏఐ, లేకపోతే ఎంఎల్, లేకపోతే జన్ ఏఐ నేర్చుకుంటా ఉన్నారో డెఫినెట్లీ వీళ్ళకి మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.